జనవరి 2వ తేదీన తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి బయోపిక్ రాబోతుంది. అదే సుప్రసిద్ధ సింగర్ అయినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి బయోపిక్. ఆ బయోపిక్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి శోభారాణి గారు. వారు దాదాపు చాలా సినిమాలు 70 సినిమాలకు పైన తెలుగులో మొత్తం కూడా, అంటే తమిళ్ డబ్బింగ్ సినిమాలన్నీ కూడా, దళపతి విజయ్ సినిమాలు, ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అయిందంటే వారి బ్యానర్లోనే. అలాంటి పెద్ద బ్యానర్లో నుంచి ఇప్పుడు ఈ సినిమా జనవరి 2వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తీసుకోవడానికి కారణం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా చెప్పండి, ఘంటసాల గారు లాంటి ఒక గొప్ప లెజెండరీ సినిమా బయోపిక్ మీరు తీసుకోవడానికి కారణం ఏంటి అసలు? నమస్కారం అండి. ఘంటసాల గారి బయోపిక్ సిహెచ్ రామారావు గారు చెప్పినప్పుడు ఫ్రాంక్లీ మా వాళ్ళు జలధరించింది. ఎందుకంటే ఘంటసాల గురించి ఎంత అని చెప్పగలం, ఎలా చెప్పగలం? ఈజ్ ఎ లెజెండ్. 10,000 మీద సాంగ్స్ పాడిన మనిషి. అండ్ అతని స్టోరీని తను తీశారు అంటేనే ఒక మహా అద్భుతం అని అనిపించింది మాకు. సో ఆ సినిమాని మేమే కోరి ఆయన అడిగాము, ఈ సినిమాని మేము రిలీజ్ చేస్తామండి. బికాజ్ నేను ఇంతవరకు 70 పిక్చర్లు రిలీజ్ చేశాను, అన్నీ సూపర్ డూపర్ హిట్స్, అన్ని కోట్లలో చేసింది. అవన్నీ ఒక ఎత్తు అండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఘంటసాల ది గ్రేట్ ఒక ఎత్తు, అంటే తులావారం వేస్తే అవన్నీ ఒకవైపు ఉంటుంది, ఘంటసాల ది గ్రేట్ ఒకవైపు ఉంటుంది. సో అంతగా ఇష్టపడి ఈ సినిమాని మేము తీసుకున్నాము రామారావు గారి దగ్గర నుంచి. అండ్ అంతనే మేము దీన్ని ఎంతో కృషి చేసి ఆల్మోస్ట్ ఒక 200 to 300 థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు. అబౌట్ 200 బ్రౌడ్స్ పెడుతున్నాం మొత్తం ఏపీ అండ్ మంచి సినిమాలు ప్రేక్షకుడికి రీచ్ అవ్వాలంటే పబ్లిసిటీ కూడా చాలా ఇది మీరు చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే మాత్రం ఇప్పుడు పబ్లిసిటీతో పాటు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. ఈ మధ్య ఏంటంటే మేకర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే తమ సినిమాలు ఎక్కువ మంది చూడటం కోసమని సినిమా టికెట్ రేట్ తగ్గించుకుంటున్నారు, తగ్గించేసి జనాలకి అందుబాటులో తెస్తున్నారు. సో ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? మేము అంతేనండి, ఇది 100 రూపీస్, మ్యాక్సిమం 150 అని అంటున్నారు. థియేటర్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేడం మంచి పిక్చరు కొంచెం ఎక్కువ పెట్టండి అంటున్నారు. కానీ మాకు రామారావు గారికి ఏమంటే చాలామంది చూడాలని, మనీ ఒక్కటే కాదు ఇక్కడ. అది ఏమంటే ఇది ఒక మహత్తరమైన ఒక భాగ్యంగా సేవించి ఒక తపస్సులాగా ఆయన చేశాడు. సో ఆ తపస్సు ఆయన యొక్క ఫలితాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్కడు సినిమా గోయర్ ఈ పిక్చర్ చూడాలి అన్న ఒక సంకల్పంతో మేము దీన్ని టికెట్ని 100 రూపీస్ పెట్టడానికి డిసైడ్ చేసాము. బై ఛాన్స్ థియేటర్ వాళ్ళు కొంచెం ఎక్కువ కావాలి అని అడిగితే అప్పుడు 150 వరకు వెళ్ళొచ్చు, అంతే, అంతకంటే ఎక్కువ పోదు. ప్లస్ పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం పబ్లిసిటీ చేస్తున్నాము. డిజిటల్ పబ్లిసిటీ కానీ, మన హోర్డింగ్స్ కానీ, తర్వాత ఎప్పుడూ లేదు డెకాన్ క్రానికల్ వాళ్ళు నిన్నొచ్చి నాతో మాట్లాడారు, వాళ్ళ ఫ్రంట్ పేజీలో వేద్దాము అనేసి. సో దాని గురించి కూడా మాట్లాడుతున్నాము. ఇంతవరకు ఎవరికి దొరకని ఒక భాగ్యం అది. సో అది కూడా మాట్లాడుతున్నాము. అంటే ఒక పబ్లిసిటీ అనేది ఒక సిస్టమ్ అండి, ఆ సిస్టమ్ ప్రకారం చేసామంటే అది డెఫినెట్గా జనాలకు వెళ్ళిపోతుంది. మీరు కనుక టికెట్ రేట్ తగ్గిస్తే 100కు 99 మంది వస్తారు థియేటర్కి. మొన్న రాజువేడ్స్ రాంబాయి సినిమా కానీ, మొగిలి సినిమా కానీ చూస్తుంటే వాళ్ళు 99 రూపీస్ పెట్టారు. అట్లా ఆక్యుపెన్సీ సూపర్ పెరిగిపోయింది. పెద్ద సినిమాలకేమో ఎంత పెద్ద స్టార్ ఉన్న ఎంతో అది కాదు, అందుబాటులో ఉండేటరకు వస్తుంది. సో ఇప్పుడు మీరు కూడా ఇది తగ్గిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మేము 100 రూపీస్ ఇంకా పెట్టాలని అనుకున్నాము. అండ్ 100 రూపీస్ పెట్టింది ఏదో మనకి పెరిగి మొత్తం లాభాలు రావాలని కాదండి, మా కష్టాన్ని, అంటే రామారావు గారి కష్టము, ఆయన తపన, ఆయన ఆర్తి, అది ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోగా ప్రతి ఒక్కరు చూడాలని మా ఐడియా. అందుకనే అబౌట్ 300 థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము, 300 హోర్డింగ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఆల్ పేపర్స్ని ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం ఇండస్ట్రీ ఒక బస్ ఏమంటే ఘంటసాల తప్పితే ఏది మాట్లాడొద్దు అలా తయారు చేస్తున్నాం. సూపర్. యాక్చువల్ చెప్పాలంటే ఘంటసాల గారి పాటలు కొన్ని వేల పాటలు మనం వింటున్నాం.
ఆయన గురించి తెలియదు, కానీ ఇప్పుడు మీ రూపంలో ఆయన గురించి కూడా చూడబోతున్న తెరపైన ఆయన గురించి చూసామంటే ఒక ఇన్స్పైర్డ్ స్టోరీ అవుతుంది అనుకోవచ్చు కదా. చాలా బాగా వచ్చిందండి స్టోరీలో. యాక్చువల్గా కొత్తగా సీకేని వేశారు కదా కృష్ణ చైతన్యాన్ని, అతను జీవింపజేశారు ఆయన్ని. రామారావు గారికి ఫస్ట్ పిక్చర్ అయినా కూడా ఆయన డైరెక్షన్ చూస్తుంటే మనకి ఒక 100 సినిమాలు చేసి, మీకు సిహెచ్ నారాయణమూర్తి వాళ్ళు ఉంటారు కదా, అలా చేశారండి డైరెక్షన్. అసలు అలా ఎలా చేశారని కూడా మాకు కొంచెం ఆశ్చర్యమే. అంటే తను అంత తపస్సులాగా చేశారు. అండ్ ఐ థింక్ ఆయన మన రామారావు గారి కోసమైనా సరే ఈ పిక్చరు పెద్ద హిట్ కావాలని నా ఆశ. దానికి తగినట్టు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడు 26th, 27th, 29th షోస్ వేస్తున్నాము. షోస్ అంటే ఒకటి ప్రెస్కి, ఒకటి గాయకులంతా పిలిచి వాళ్ళతోటి పాడిస్తున్నాం. అది దట్ విల్ బి అ గ్రేట్ సక్సెస్. అదొకటి చేస్తున్నాము. ప్లస్ గాయకుల కోసం ఒక స్పెషల్ షో వేస్తున్నాము. ఇంకెన్నో వస్తాయో మధ్యలో. సో దిస్ ఈస్ ప్లానింగ్ అనమాట మాది. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఘంటసాల గారి ఇదే ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం సంక్రాంతికి వచ్చే సినిమాలకి ముందు ఈ సినిమా తప్పకుండా అందరికీ రీచ్ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. సో నెక్స్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్ అండి ఘంటసాలది గ్రేట్ న్యూ ఇయర్ గిఫ్ట్ సినిమా ప్రపంచానికి. అంతే మాది మా రామారావు గారు ఇచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ది సినిమా ప్రపంచానికి. సో ఇంకా భవిష్యత్తులో ఎలాంటి మూవీస్ మీ నుంచి వస్తాయి అనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు ఘంటసాల గారి లాంటి బయోపిక్ వచ్చింది, ఆ తర్వాత ఇంకా ఎవరు ఇది తీయబోతున్నారు ఏంటి అసలుకి? ఏంటండి ఇప్పుడు ఘంటసాల గారి లాంటి బయోపిక్ని మీరు రిలీజ్ చేస్తున్నారు, ఇంకా భవిష్యత్తులో మీ బ్యానర్లో చాలా సినిమాలు ఇప్పటికీ 70 సినిమాలు పైన రిలీజ్ చేశారు, డబ్బింగ్ సినిమాలు ఇట్లా ఓన్గా ప్రొడక్షన్ నుంచి వచ్చాయి కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? కొత్త సంవత్సరాలకి ఏం రాబోతున్నాయి? యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ మా బ్యానర్లో నుంచి ఒక 2 స్ట్రైట్ సినిమాలు రిలీజ్కి వస్తున్నాయండి. ఇది కాకుండా అనదర్ 2 మూవీస్ వీఆర్ ప్లానింగ్ అనమాట. అంటే మా అన్ని బ్యానర్లలో మాతోటి రామారావు గారు కూడా ఉంటారు. అండ్ వి లైక్ అంటే సినిమా అంటే అంత ఇష్టపడే ఒక మనిషిని ఇంతవరకు నేను చూడలేదు. అండ్ ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. అండ్ మా పూర్వజన్మ సుకృతమో ఏమో ఘంటసాల అది గ్రేట్ నేను రిలీజ్ చేస్తున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను నేను. మీ ఇద్దరి కొలాబరేషన్తో బ్యానర్లో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. ఇప్పుడు కొత్త సంవత్సరం ఎలాగో ఘంటసాల గారి బయోపిక్ ఇది బ్లాక్ బస్టరే. ఎందుకంటే ఆయన తెలియని వ్యక్తి ఎవరు లేరు, ఏ రంగంలో అయినా సరే ఆయన తెలియని ఉంటే ఎవరు లేరు. అలాంటి గొప్ప వ్యక్తిని కొత్త సంవత్సరం ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు, చూపిస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా ఇలాంటి గొప్ప సినిమాలు కూడా మీరు తీయాలని కోరుకుంటున్నాను మేడం. ఇది ప్రస్తుతం అయితే జనవరి 2వ తేదీన రాబోతున్నటువంటి ఘంటసాల గారి యొక్క బయోపిక్ సంబంధించి సినిమాకి సంబంధించి యూనిట్కి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకున్నాము. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.